మిర్జాపూర్ శ్రీనివాస్ గారు టీబీజేపీ సీనియర్ లీడర్ జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం శ్రవంతి గారు. శ్రీనివాస్ గారు, బీజేపీ వాళ్ళు ప్రభుత్వం అండ చూసుకొని ఇన్ని మత కలహాలు సృష్టిస్తున్నారు అన్న ఆరోపణలు కూడా మనం ఎక్కువ వింటూ ఉన్నామండి. అంటే ఐకమత్యాన్ని చెడగొట్టాలని చూస్తూ ఉన్నారు, లేకపోతే ఇప్పుడు ఎందుకు ఈ వివాదం అంటే కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు 1947లో ఒక చట్టం తీసుకొచ్చారు, మనకి ఏది ఎలా ఉందో యథాతథ స్థితిలో కొనసాగాలి అని. సుప్రీంకోర్టు తీర్పు కూడా కొంచెం సార్ చెప్పినట్టు లోపభూయిష్టంగానే ఉన్నట్టు అనిపిస్తోంది. దీనిపై మీ స్పందన ఏంటండి? ఓ సుప్రీంకోర్టు ఒక అభిప్రాయం మేరకు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ముస్లింలకు ఏం తగులేదండి. ఇప్పుడు ఆ ఇష్యూలా సంబల్ ఇష్యూ అంతా కూడాను ఆ కోర్టు మరియు ఆ వ్యవస్థ పోలీస్ వ్యవస్థతో జరుపుతున్నటువంటి ముస్లింలకు జరుపుతున్నట్టు ఇష్యూ అయినా దీన్ని ఖండించేటువంటి సోకాలు ఎవరైనా కావచ్చు, సెక్యులరిస్ట్ అనుకునే వాళ్ళందరూ కూడాను ఈ దేశంలో 86లో జరిగినటువంటి ఒక షాబాను కేసు గురించి ఎందుకు మాట్లాడలేదు ఇంతకాలం? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని తిరగరాసి చట్టాన్ని కొత్త చట్టం తీసుకొచ్చింది. మెయింటెనెన్స్ భరణం మాకు నడవదు, మా దాంట్లో లేదు, షరియాలో లేదని చెప్తే హుటాహుట్న ఆ చట్టమే తయారు చేసినారు. అలాగే ఇప్పుడు దీంతో సమాంతరంగా నడుస్తున్నటువంటి ఒక దేశంలో ఒక 5 సార్లు నమాజ్ చేస్తే ఆ స్థలం అంతా కూడా వక్ఫుది అని చెప్పి ప్రకటిస్తే వక్ఫ్ బోర్డు అవుతుంది. దీన్ని ఖండిస్తున్నా ఎవరైనా? దేశంలో ప్రభుత్వం తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక ఆస్తి ఎవరికైనా ఉన్నది అంటే ఇవాళ వాళ్ళు క్లెయిమ్ చేసేది లేదు, అది వాస్తవం. వాళ్ళు క్లెయిమ్ చేసేది ఆన్ రికార్డ్ దొడ్డిదారున ప్రకటించుకుని దాన్ని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైతే 47లో వచ్చినటువంటి చట్టం లేదంటే 91లో వచ్చినటువంటి చట్టం ఇవన్నిటిని కూడా తయారు చేసే ప్రభుత్వమే ఇది కూడా తయారు చేసింది. వక్ఫ్ బోర్డు వాళ్ళకి అప్పనగా అప్పైపోయింది 10 లక్షల యొక్క ఎకరాలు. ఇవన్నీ కూడా కనబడతలేవు. మేం మాట్లాడేది న్యాయం, ఎవరి సొత్తో వాళ్ళకి చెందాలి. 20 ఏళ్ల కింద లాక్కున్నది ఇప్పుడు అడిగితే తప్ప అది ఇవాళ హైడ్రా కింద 30-40 ఏళ్ల కింద హైదరాబాద్లో కబ్జా చేసుకుని ఇల్లు పట్టుకొని ఉంటుర్రు. చట్ట ప్రకారంగా హైకోర్టు చెప్పింది ఎవరైనా కానీ క్షమించేది లేదు. డిస్ప్లే చేయండి, వాళ్ళను రక్షించండి, ప్రాపర్టీ ఆ యొక్క మూసిని రక్షించండి, లేకుంటే ప్రభుత్వం యొక్క చెరువుల్ని రక్షించండి, పార్కులను రక్షించండి. అంటే 10 ఏళ్ల తర్వాత శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన లెక్క ప్రకారం 20 ఏళ్ల కిందట ఉన్నది అక్కడ మసీదు కాదు, హరహర దేవాలయమే అని మీరు అంటూ ఉన్నారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా మసీదులు ఉన్నాయి, దేశంలో చాలా మసీదులు ఉన్నాయి. అంతకుముందు అక్కడ దేవాలయం ఉంది అని అన్నిటికీ సర్వేలు చేసుకుంటూ పోయి అన్నీ కూలగొట్టి హిందూ దేవాలయాలు అంటే మనము మెజారిటీ ఉన్నాం కదా, మైనారిటీలని అంటే కొంచెం తొక్కి పెడదాము అన్న ఉద్దేశంతో ఉన్నారా అన్నది కూడా. స్రవంతిగా తొక్కేది ఏముంటది? న్యాయం, సత్యం ఇవి రెండు బయటికి రావాలి కదా. అది తెలిసిన తర్వాత ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలి కదా. ఆనాడు మొగుళ్ళందరూ కూడా కబ్జా చేసుకుని ప్రాపర్టీస్ అందరూ కూడా ఆ భార్యల్ని వాళ్ళ భార్యలుగా చేసుకున్నారు, కూతుర్లని భార్యలుగా చేసుకున్నారు, హిందువుల్ని. తర్వాత మందిరాలు కబ్జా చేసి వాటిని తొక్కిపేసి అణిచేసి డిస్మాంటిల్ చేసి మొత్తం మసీదులు కట్టడం, వాళ్ళ యొక్క భవనాలు కట్టడం ఇవన్నీ కూడా జరిగింది. ఆ రోజు అనేక మంది రాజులు దాసులు అయ్యి వాళ్ళకి అంటే దేవుడు అనేవాళ్ళు ఒకటే కదా. ఇప్పుడు శ్రీనివాస్ గారు, దేవుడు అనేవాళ్ళు ఒకటే కదా. ఇప్పుడు అక్కడ మసీదు ఉంటే ఏంటి, చర్చి ఉంటే ఏంటి, దర్గా ఉంటే ఏంటి, దేవుడు అనేవాళ్ళు ఒకటే అన్నప్పుడు మనం ఇప్పుడు సమాజ శ్రేయస్ కోసం లేకపోతే నిరుద్యోగం మీద లేకపోతే సామాన్య ప్రజల స్రవంతి గారు, ఐ గాట్ యువర్ పాయింట్. ఈ దేశంలో సమాంతరంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఒక ఇష్యూ వచ్చిందంటే టోటల్ అడ్మినిస్ట్రేషన్ కొరాప్స్ కాదు, మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా పని కాకుండా పని చేయకుండా ఉండవు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఆ పని జరుగుతూ ఉంటుంది. ఒక ఇష్యూ వచ్చిందంటే మొత్తం కొరాప్స్ అవుతుంది అడ్మినిస్ట్రేషన్. ఈ యొక్క మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకో 20 ఏళ్ల తర్వాత స్రవంతి గారు, నా పేరు శ్రీనివాస్ ఉండదు, మీ పేరు స్రవంతి ఉండదు 20 ఏళ్ల తర్వాత అని మీరే ఊహించేసుకుంటున్నారా? బీజేపీ వాళ్ళు, శ్రీనివాస్ గారు, బీజేపీ వాళ్ళు ఊహించేసుకుంటున్నారా అన్ని? ఇప్పటే జరిగింది వాస్తవం గుర్తు చేస్తున్నా. 90లో జరిగింది కాశ్మీర్లో, శ్రీనగర్లో. ఎవరు తిరగబడ్డారు? ఎవరు అడిగినారు? ఇవ్వడానికి ఆ చరిత్ర మొత్తం తిరగేసి కనీసం గుర్తు చేసుకుంటున్న వాళ్ళు
మిట్ట మధ్యాహ్నం నుంచి పడితే తెల్లారి దాకా వెళ్ళిపోవాలి, లేకుంటే మతం మార్చుకోవాలి. మీరు ఖాళీ చేసి మీ బిడ్డల్ని యంగ్గా ఉన్నటువంటి భార్యను మాకు అప్పైపోయి వెళ్ళిపోతారా, లేకుంటే చంపేయాలన్నా. ఇది అంటుంటే లారీల మీద తొక్కిసలాటలు వాళ్ళు పోతా ఉంటే ఎవరు ఆపలే, ఎవరు ఖండించలేదు, ఎందుకు మాట్లాడలేరు? ఈ రోజుకు ఎందుకు మాట్లాడుతుంది ఎవరు? వారి యొక్క అఘాయిత్యం, అరాచకత్వం, ఉగ్రవాదం ఇవన్నింటినీ అడ్డంగా పెట్టుకొని హిందువుల్ని మొత్తం తరిమేస్తే ఎందుకు మాట్లాడలేదు? కేవలం భారతీయ జనతా పార్టీ మాట్లాడు. ఈ రోజు కూడా జరగబోయేది అదే. ఇవాళ ఈ దేశంలో 9 రాష్ట్రాలు మన చేతుల్లోకి పోయినాయి, గుర్తుపెట్టుకోండి. రైట్ ఫ్రమ్ కేరళ నుంచి పడితే శ్రీనగర్ వరకు. కేరళలో అయితే పెద్ద వేల మంది, లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు. మేము 50% ఉన్నాం ఈ జిల్లాలో జనాభా, ముస్లిం జనాభా. మరి అలా అనుకుంటే శ్రీనివాస్ గారు, అలా అనుకుంటే బౌద్ధులు, ఆర్యులు వాళ్ళని ధ్వంసం చేసి హిందువుల్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నామని కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు కదా. ఇంకా మీరు డీప్ గా స్టడీ చేసే అర్థమైతే వాళ్ళ యొక్క మెంటాలిటీ, వాళ్ళ మెంటాలిటీ అంతా ఒకటే. ఇక్కడ ఈ ముస్లిం సామ్రాజ్యం కావాలా, ఇస్లామీకరణ చేయాలి, ప్రపంచం మొత్తం మాకు గుప్పిట్లో రావాలి, నాన్ ముస్లిమ్స్ అందరు కూడా మాకు దుష్మన్లే, అంత కాఫీర్లే, ఓపెన్ గా మాట్లాడుతున్నారు. చిన్న మదర్సాలు ఈ దేశంలో 25,000 మదర్సాలు నడుతున్నాయి. 22 లక్షల యొక్క పిల్లలు చదువుతున్నారు. బిలో 15 years వాళ్ళకు ఏం చెప్తున్నారు? హిందువులు అంటే కాఫీర్లు అంటే నాన్ ముస్లింలు, కాఫీర్లను చంపడమే మా లక్ష్యం, భారతదేశం మా దేశం కాదు. ఇవి నేర్పుతురు, చిన్న పసిపిల్లలకు నేర్పుతురు. వాళ్ళకు కంప్యూటర్ యుగం వచ్చింది, కంప్యూటర్ ద్వారా నాలెడ్జ్ పెంచుకుందాం, ఈ ప్రపంచంతో పోటీ పడదాం, మా జీవన స్థితిగతులు బాగా చేసుకుందాం, ఆర్థికంగా ఎదుగుదాం. అంటే బీజేపీ వాళ్ళు మీరు కూడా అదే చేస్తున్నారు కదండి. అభివృద్ధి చెందుతున్న దేశాలని మీరు కంపేర్ చేయట్లేదు. ఆ కంప్యూటర్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతుంది, అది కంపేర్ చేయకుండా ఇంకా మాకు అక్కడ మసీద్ ఉంది, ఇప్పుడు కాదు హరహర మందిరం ఉంది అంటే బీజేపీ అన్ని వేరే దాన్ని ఏం చేయకుండా ఉన్నదా? పురోగతి, అభివృద్ధి గురించి మాట్లాడకుండా పని చేయకుండా చేస్తున్నామా? దేశంలో ఎంత మార్పు వచ్చింది బీజేపీ పవర్కి వచ్చిన తర్వాత? ఎంత డెవలప్మెంట్ అయింది, ఎన్ని విద్యాసంస్థలు, ఎన్ని మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్, ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్ఐటీలు, ఏ రకంగా ఈ దేశంలో విద్యా విధానం మొత్తంగా కూడా, వైద్య విధానం మొత్తం కూడా మారుతా ఉన్నది. డెఫినెట్ గా అండి, దాన్ని ఎవరు తప్పు పట్టట్లేదు. 100% చాలా చేశారు. ఛాందసవాదం మాకేమీ లేదు, గుర్తుపెట్టుకోండి శ్రవంతి గారు. రైట్, ఛాందసవాదం మాకేం లేదు. ప్రపంచంతో పోటీ పడాలి, ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి, డెవలప్మెంట్ లో అగ్రగామిగా ఉండాలి లక్ష్యంతో ఈ దేశంలో పరిపాలిస్తూనే భారతీయ జనతా పార్టీ. కానీ మనం వదిలేస్తే వాళ్ళను మనల్నే మింగేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. అందులో ఉండొచ్చు 0.5%, 1% దేశభక్తులు ఉండొచ్చునేగా. ఎవరైతే ఉగ్రవాదమే తమ యొక్క స్టాండ్ అనుకుని పనిచేసే వాళ్లకు, ఇస్లామీకరణ చేయాలనుకునే వాళ్ళకు మా మాటలు వర్తిస్తాయి. దేశభక్త ముస్లింలకు మేము గౌరవిస్తాం. కానీ అర్థమైతే ఇంకొక నాతో అర్థమైతే వాళ్ళకి. రైట్ శ్రీనివాస్ గారు, మళ్ళీ జార్ఖండ్ చూడండి మీరు, బంగ్లాదేశ్ నుంచి వచ్చి దొంగచాటుగా చొరబడి హిందూ ఆదివాసీ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళని కన్వర్ట్ చేసి మళ్ళా 2వ పెళ్లి 3వ పెళ్లి చేసుకుంటూ 10 మంది పిల్లలు కంటూ ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళ యొక్క కబ్జాలు చేసుకుంటారు. మీ చేతిలో ఉంటుంది పవర్. చట్టాలు మీరు అమలు చేయగలుగుతారా? అక్కడ ఏం లేదు. అంత ఊహించకండి మీరు, చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంకో 15 ఏళ్ళ తర్వాత స్రవంతి అనే స్రవంతి పేరు ఉండదు, అలియాపూర్ అంటే అలియాపూర్ పేరు ఉండదు, గుర్తుపెట్టుకోండి.